మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ గారికి మీరియార్ బలూచ్ ఒక సంచలనాత్మకమైన లెటర్ని రాశాడు. చైనా పాకిస్తాన్ల వల్ల పెను ప్రమాదం ముంచుకు రాబోతోంది అంటూ ఈ లెటర్లో హెచ్చరిస్తూ రాశాడాయన. లిటరల్లీ పాకిస్తాన్తో భారత్కి యుద్ధం కొత్త ఏమీ కాదు. తీరని కోరికలతో భారత్తో కెలుక్కుని యుద్ధానికి దిగటం, కాళ్ళు కీళ్లు విరగ్గొట్టుకుని పాక్కుంటూ పారిపోవడం కూడా కొత్త కాదు. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్తో కలిపి 4-5 సార్లు ఇలా పారిపోయింది పాకిస్తాన్ ఇప్పటికే. కానీ మీరియార్ బెలూచ్ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈసారి పాకిస్తాన్ ఒక్కదానితో కాదు, పాకిస్తాన్కి చైనా కూడా జతవుతోంది. పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి, మనం ముందే అలర్ట్ అవ్వాలి, లేదంటే విషమ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నాడు. ఆల్కహాల్ కి అడిక్ట్ అయిన వాడికి లివర్ దొబ్బినట్టు, స్మోకింగ్ బాగా చేసేవాడికి లంగ్స్ దొబ్బినట్టు, భారత్తో కెలుక్కోవడంలోనే జీవితాన్ని గడిపేస్తుండటం వల్ల మైండ్ దొబ్బి టెర్రరిస్ట్ అయిపోయింది పాకిస్తాన్. నో ఛాన్స్, పాకిస్తాన్కి ఈ రోగం ముదిరిపోయింది, తగ్గే ఛాన్సే లేదు. మరి బలూచ్ లీడర్ మీరియార్ బలూచ్ ఈ విషయాన్నే చాలా పదునైన మాటలతో చెబుతున్నాడు. ఈసారి ప్రమాదం పాకిస్తాన్ రూపంతో కాక చైనా రూపంతో కూడా ఉంటుంది అంటున్నాడు. ఈ విధంగా ఒక పొడవైన లెటర్ ని మన జయశంకర్ గారికి రాశాడు. ఆయన రాసిన లెటర్ ని ఇచ్చాను చూడండి. ఈయన ఏమంటున్నాడంటే, బలూచిస్తాన్ ప్రాంతంలో చైనా తన సైనిక దళాలను మోహరించబోతోంది. ఇది మనకు తీవ్రమైన ముప్పుగా మారబోతుంది. అందుకని మీరు మా స్వతంత్రోద్యమానికి సపోర్ట్ చేయండి. మేం బలూచిస్తాన్ను స్వాధీనం చేసుకుంటాం, మీతో మిత్రదేశంగా ఉంటాం అంటూ.